నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కరీంనగర్ సిటీ ఇప్పుడు ఒక పొలిటికల్ ల్యాబొరేటరీగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగక ముందే నాయకుల్లో వణుకు మొదలైంది. రిజర్వేషన్ల మార్పులు ఆశావాహుల లెక్కలను తలకిందులు చేస్తున్నాయి. నిన్నటి వరకు గల్లీలో గర్జించినటువంటి నాయకులు నేడు పక్క వార్డుల వైపు దీనంగా చూస్తున్నారు. సొంత పార్టీలోనే టికెట్ల సెగ రాచుకుంటున్నాయి. మరి కరీంనగర్ కార్పొరేషన్ బరిలో నిలిచేటువంటి గెలుపు గుర్రాలు ఎవరు? భార్యలను రంగంలోకి దింపుతున్న ఆ భర్తల వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా కరీంనగర్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. రొటేషన్ పాలసీ పుణ్యమాని రిజర్వేషన్లు మారడంతో సిట్టింగ్ కార్పొరేటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు జనరల్ అనుకున్న వార్డులు ఇప్పుడు మహిళా లేదా ఎస్సీ, బీసీ రిజర్వ్డ్ కావడంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సొంత గూడు వదిలి పక్క వార్డుకు వెళ్తే అక్కడ లోకల్ లీడర్ల గోల. పోనీ ఇక్కడే ఉందామా అంటే రిజర్వేషన్ అడ్డంకి. ఇది ప్రస్తుత నాయకుల పరిస్థితి. అంతర్గత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండడంతో పక్క వార్డులో పోటీ చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదేనని భావిస్తున్నారు. అందుకే చాలా మంది నాయకులు తమ రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్లాన్ బి అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు పెరగడంతో కరీంనగర్ బరిలో ఇప్పుడు మహిళా శక్తి రాజ్యమేలుతోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే తెరపైకి వస్తున్నది మహిళలే అయినా తెర వెనక చక్రం తిప్పేది మాత్రం వారి భర్తలే. తమ స్థానాల్లో భార్యలను బరిలోకి దించి అధికారాన్ని రిమోట్ కంట్రోల్తో నడపాలని నాయకులు స్కెచ్ వేస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు రిజర్వేషన్లు కలిసిరాక పతుల స్థానంలో సతులు పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్లోని ప్రధాన వార్డులో ఇప్పటికే ప్రాక్సీ అభ్యర్థులు జాబితా సిద్ధమైపోయింది. ఇంటింటి ప్రచారంలో భార్యలు కనిపిస్తుంటే వెనక ఉండి క్యాడర్ను మేనేజ్ చేసే బాధ్యతను భర్తలు భుజాన వేసుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అడుగు వేసే ముందు ఆలోచించు అన్న చందంగా పార్టీల అధిష్టానాలు గుడ్డిగా టిక్కెట్లు ఇచ్చే మూడ్లో లేవు. ఎవరికి క్రేజ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఇమేజ్ ఉంది అనే అంశాలపై సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వేస్ నిర్వహిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఫిబ్రవరి 12న పోలింగ్ జరుగుతుందన్న అంచనాలతో పార్టీలు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కదులుతున్నాయి. పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, స్వతంత్రుల ప్రభావం ఇవన్నీ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. రిజర్వేషన్లు కలిసిరాక పతుల స్థానంలో సతులు బరిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్క వార్డులో పోటీ చేస్తే పార్టీలో అంతర్గత వ్యతిరేకత పెరుగుతుందనే సందేహం ఆశావహుల్లో కనిపిస్తోంది. ప్రజాదరణ ఉన్న నాయకులకు పార్టీల టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ఇంటెలిజెన్స్ సర్వేలతో విజేతలను అంచనా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా రిజర్వేషన్ల మార్పులు ఆశావహుల రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. కొందరు నాయకులు తమ సొంత వార్డులో పోటీ చేయాలని భావించిన రిజర్వేషన్ల మార్పుల కారణంగా ఓటు వేయాల్సిన వార్డే మారిపోవడం వారు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా తమకే ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడటంతో ఆశావహుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా ఆయా వార్డులో ప్రజాదరణ ఉన్న స్వతంత్రులను కూడా పరిగణలోనికి తీసుకుంటూ టిక్కెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయి. రొటేషన్ పద్ధతుల్లో రిజర్వేషన్ల మార్పులు స్థానిక రాజకీయాలను కుదిపేసిన ఈ నేపథ్యంలో పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, స్వతంత్రుల ప్రభావం ఇవన్నీ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఈసారి కరీంనగర్లో ఓ వింత పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ల మార్పు వల్ల
కొందరు నాయకులు తమ సొంత వార్డులో పోటీ చేయలేకపోతున్నారు. మరో వార్డుకు వలస వెళ్దామంటే ఇక్కడ వారికి ఓటు హక్కు ఉండదు. అంటే తమకు తామే ఓటు వేసుకోలేని పరిస్థితుల్లో అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఇది ఓటర్ల ముందుకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలనే ఆందోళనలు వారిలో పెంచుతోంది. కరీంనగర్ ఎన్నికల్లో ఎప్పుడూ స్వతంత్ర అభ్యర్థుల హవా గట్టిగానే ఉంటుంది. ఈసారి కూడా పార్టీలకు అతీతంగా ప్రజాదరణ ఉన్న నాయకులను అక్కున చేర్చుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముందు వెనక చూసుకోకుండా టిక్కెట్ ఇస్తే స్వతంత్రులు పార్టీల కొంప ముంచుతారనే భయం కనిపిస్తోంది. వార్డుల వారీగా ప్రభావం చూపే నాయకులను గుర్తించి అవసరమైతే వారికే బీఫామ్ ఇవ్వాలని కొన్ని పార్టీలు యోచిస్తున్నాయి. ఫిబ్రవరి 12న పోలింగ్ జరిగే అవకాశం ఉందన్న అంచనాలతో ఈ జనవరి మాసం అంతా పొలిటికల్ హీట్ పీక్స్లో ఉండబోతోంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు ఒక అధిక పణంగా పెట్టే ఆటలా మారిపోయాయి. నాయకులు వేసే ఎత్తులు పై ఎత్తులు ఓటర్లను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి. ఓటర్ దేవుడు కరుణిస్తేనే కార్పొరేటర్ సీటు దక్కేది. రిజర్వేషన్ల దెబ్బకు తలకిందులైన రాజకీయ లెక్కలు ఎటు దారితీస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.